హలో, చెప్పరా. ఏమనుకుంటున్నారా? వేసిన కొడుకులరా అందరూ. అరే నువ్వే ఆవేశంతో వాడక్కర్లేదురా. వాడేమన్నా తోపా? వాడి వల్ల నాకేంట్రా? వాడిలాంటోడు ఉంటే ఎంత పోతే ఎంత. అట్లాంటి వాళ్ళని వచ్చడి మందిని చూసినారా నేను. అర్థమైందా? అవసరం లేదు నాకెవ్వడా అవసరం లేదు. ఏంట్రా? పిక్చర్లా కనబడుతున్నాను రా. నాకెవరితో గొడవ పడాలని లేదురా, కానీ అందరితో గొడవ పడాల్సి వస్తుంది. బయట వాళ్ళ సంగతి అంటావా, వదిలే. కానీ ఇంట్లో వాళ్ళతో కూడా నాకే బాధేస్తుందిరా. సంవత్సరం నుండి ఇంటికి వెళ్లకుండా రూముల పొంటి తిరుగుతూ అందరితో గొడవలు పడుతూ అప్పుడప్పుడు అనిపిస్తుందిరా, ఏంటి జీవితం అని. నాకు కూడా అందరితో బాగుండాలని ఉంది. చాలా బాధేస్తుంటుందిరా ఒక్కోసారి. చూడు, ఏదో ఒక రోజు నీతో కూడా పక్కా గొడవ పడతా. రేయ్, నీకు ఒక విషయం చెప్పనారా? నీకు కొంచెం గొద్దబలుపు ఎక్కువ. నీకు నువ్వేదో పెద్ద తోపు అనుకుంటున్నావు, అందుకే అవన్నీ లెక్క చేయట్లేదు. ఎవడైతే నాకేంటి, నాకెవరూ వద్దు అని అందరితో గొడవ పడుతున్నావు. గొడవ పడు, వెళ్ళి నీ చావు నువ్వు చావు. నేనేమన్నా కావాలని గొడవ పడుతున్నారా నేను? అవును, నీకు బాగా పొగరు. నీకు నీ మీద పెద్ద డానని ఫీల్ అయ్యి అందరితో గొడవ పడుతుంటావు, అందరినీ దూరం చేసుకుంటున్నావు. నేను గొప్పని దానని ఎప్పుడు ఫీల్ అవ్వలేదురా. నేను నార్మల్గానే ఉన్నా. అది నువ్వు అనుకోవడం కాదురా, ఎదుటివాడు కనిపించాలి. సరేరా దేవా, తప్పంతా నాది. నువ్వు ఏం చేయమంటే అలా చేస్తా. ఏం చేయమంటావు చెప్పు. రే సూర్య, జీవితంలో మనుషులు చాలా ఇంపార్టెంట్ రా. నీకు మనుషులు తెలీదు, అందుకే అందరినీ దూరం చేసుకుంటున్నావు. మనకి మనుషులు చాలా ఇంపార్టెంట్ రా జీవితంలో, ఎందుకంటే మనం మనుషులం కదా. మనుషులు ఎప్పుడు తెలిసిందో తెలుసారా? మనం ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు, ఎవరు పలకరించే గతి లేకుండా ఉంటే చూడు, అప్పుడు తెలుస్తుందిరా. ఆ విలువ తెలుసుకున్నంత వరకు నువ్వు వింతే, అందరికీ దూరం అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక కథ చెప్తారా? నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేటోడు, చాలా క్లోజ్. వాడికి పెన్నులు ఇచ్చి 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 నాకు చిరాకు వచ్చింది. ఎందుకంటే వాడు ఎప్పుడు మర్చిపోయేటోడు. ఈవెన్ దో ఒకరోజు ఎగ్జామ్ హాల్లో వాడి దగ్గర పెన్ లేదు. అలాంటి వాడు రా వాడు. సరేరా, బాయ్. జాగ్రత్త. ఏంట్రా? మళ్ళీ కలుస్తాంలేరా. బాయ్, వెళ్ళు. అంటే
మళ్ళీ పెన్నులు మర్చిపోతే ఎలా అని. అరే మర్చిపోయారా? నా గిఫ్ట్ రా, ఉంచుకో. $10,000 బాబు. మరి ఇంతెందుకురా? ఏ ఆ మాత్రం ఉండాలేరా, నా జ్ఞాపకం రా. సరే టైం అవుతుంది, బయలుదేరి. బాయ్. హలో మండత్నం. దేవా, ఎరా ఎలా ఉన్నావు? బాగున్నారా? నువ్వు బాగున్నావా? బాగున్నారా? సరే పెన్ ఉందా లేదా? ఉందిరా. నువ్వు దానికోసం చేసేవట్లే ఇప్పుడు. అదేం లేదులేరా, నేను మళ్ళీ చేస్తా. రే 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 విన్నావుగా, ఇంతకుముందు రోజు మర్చిపోయేటాడు, ఇప్పుడు 2-3 years అయినా గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటావు? 10,000గా? ఎస్ అంతే, 10,000 కదా, దట్టు ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కూడా. ఎలా మర్చిపోతాడు? అలా వాడి పెన్నులకు విలువైనట్టే నువ్వు మనుషులకు విలువ వేయట్లేదు. అందుకే నీకు మనుషుల విలువ తెలియట్లేదు, అందరినీ దూరం చేసుకుంటున్నావు. ఫస్ట్ నువ్వు మనుషుల విలువ తెలుసుకో. మనుషులు ఎంత విలువైనలో తెలిస్తే నీకు, అప్పుడు నువ్వు ఎవరిని దూరం చేసుకోవు. సో విలువైనది చాలా ఇంపార్టెంట్ రా. మనం దేనికైతే విలువిస్తామో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, పోగొట్టుకోం. ఒక వస్తువుకు విలువిస్తే దాన్ని కోల్పోం. డబ్బుకు విలువిస్తే ఆచితూచి ఖర్చు పెడతాం. కాలానికి విలువిస్తే టైం వేస్ట్ చేయం. అదే బంధాలకు విలువిస్తే వాటిని తెచ్చుకోం. ప్రయత్నించు, నీ అహంకారాన్ని తగ్గించుకుని బంధాల విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించు. అందరికీ దూరమై ఒంటరివాడు అవ్వకముందే. అందరితో కలిసి బతకడం మేర జీవితం, ఆనందం.